లేదు, దేవునికి మాత్రమే విరోధంగా నువ్వు నీ పెళ్లి ప్రమాణానికి విరోధంగా కూడా పాపం చేశావు. నీ భర్తకు నీ భార్యకు మీరిద్దరికి ఉన్న పెళ్లి ప్రమాణంలో మీరు చేసింది ఉన్న చెడు, ఆ పెళ్లి ప్రమాణానికి కూడా వ్యతిరేకంగా నువ్వు పాపం చేశావు. కాబట్టి నువ్వు ఒప్పుకోవాల్సిందే. అక్కడ అంతవరకు నువ్వు పాపిగా దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. నీ పాపాలు క్షమించబడవు. ఒకవేళ ఇక్కడ ఒప్పుకోకపోతే తీర్పు రోజు దగ్గర అయినా నిన్ను ఆయన సింహాసనం పైన ఆయన తీర్పరిగా ఉండైనా నిన్ను ఒప్పింపజేస్తాడు ఆయన. కానీ అప్పటికి క్షమాపణ లేదు. అందుకే నేను చెప్పేది అదే, సహోదరుని పట్ల తప్పు చేస్తే, చర్చిలో సహోదరుని పట్ల తప్పు చేస్తే, బయట వ్యక్తిలో సహోదరుని పట్ల తప్పు చేస్తే క్షమాపణ అడుగు. అతన్ని నువ్వు చేసినావు తప్పు, ఆ సిస్టర్ని క్షమాపణ అడుగు. నువ్వు చేసినావు, ఎవరైనా మోసం చేసావా, ఎవరికైనా అప్పు తీసుకొని ఇవ్వకుండా ఉన్నావా? అప్పు తీసుకొని ఇవ్వకుండా ఉన్నా పరలోకం పోరు. ఈరోజు కొంతమంది అప్పులు చేసి చెల్లరేగిపోతూ ప్రసంగాలు చేస్తున్నారు, చెల్లరేగులతో ప్రసంగాలు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ జీవితంలో అప్పులు పోలేడు అప్పులు. వాళ్ళందరికీ అప్పులు వాళ్ళందరి అప్పులు తీర్చకుండా మళ్ళీ ఇక్కడ ఏదో పెద్ద మాట్లాడుతున్నారు. అప్పులుంటే పరలోకం పోరని ప్రవక్త చెప్పింది చూపించానా నేను? నో సార్, ఎవ్వరికి నువ్వు ఈ భూమిపైన అచ్చి ఉండరాదన్నాడు ఆయన. ప్రభు చెప్పిండు ఆ మాట. ఎవరికి నువ్వు అప్పు ఉండరాదన్నాడు ఆయన. నువ్వు అప్పు తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించు. ఒకవేళ చెల్లించలేని స్థితిలో ఉంటే వెళ్ళి ఆ సహోదరుడికి చెప్పు, ఎప్పుడు చెల్లిస్తావు, ఎలా చెల్లిస్తావు, ఎంతెంత ఇస్తావు అని చెప్పు, యథార్థంగా చెప్పు వెళ్ళి. అంతేగాని తప్పించుకునే వేషాలు, స్విచ్ ఆఫ్లు చేయడాలు, వాళ్ళ ఫోన్లను బ్లాక్ లిస్ట్లో పెట్టడాలు, ఇవన్నీ దయ్యాలు ఇవి. దీంతో వీళ్ళు పరలోకం బోరు వీళ్ళు. నేను చెప్పేది అర్థమవుతుందా? యథార్థంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. అప్పు తీసుకొని నువ్వు అప్పు తిరిగి చెల్లించకపోయినా దేవుని దగ్గర ఘోరమైన లెక్క ఉంటుంది, నీకు భయంకరమైన లెక్క ఉంటుంది. నువ్వు ఎత్తబడ్డకు అదే ఆటంకం అవుతుంది నీకు. అవును, నిజం నేను చెప్పేది. నువ్వు ఒక సహోదరిని మోసం చేశావు, వెళ్ళి క్షమాపణ అడుగు. అదే నీకు రేపు ఎత్తబడ్డ రోజున ఆటంకంగా ఉండబోతున్నది.